హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. చూడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి. ఇక్కడ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు మైనస్ డి బై సి అయిన సందర్భంలో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే డిఎక్స్ మైనస్ బి బై మైనస్ సిఎక్స్ ప్లస్ ఏ వేస్తాము. అంటే ఇక్కడ ఏడి అనేవి మారిపోతాయి. ఇక్కడ బీకి మైనస్ వస్తుంది, సికి మైనస్ వస్తుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. 2 సెకండ్ల కంటే ఎక్కువ టైం పడుతుందమ్మా. చూడండి, ఈ 1 ఎక్కడికి వెళ్ళిద్ది, 3 ఇక్కడికి వస్తుంది. చూడండి, ఈ 1 ఎక్కడికి వెళ్ళిద్దాం, ఇక్కడికి వెళ్తుంది కదా. సో 1x, ఇక్కడ వచ్చేసి 3 వస్తుంది. ఓకే, ఇక్కడ +2 ఉంది కదా, అది -2 అవుతుంది. +2x ఉంది కదా, -2x. ఓకే, ఇదే ఆన్సర్. సో 1x అంటే x -2 బై -2x + 3 అమ్మ. అలాగే ఇది కూడా చూడమ్మా, సేమ్ ఇవి రెండు మారుతాయి కదా, 2 - 4 చేంజ్ అయిపోతాయి. అంటే -4x. అలాగే తర్వాత ఏమైందమ్మా, ఈ 2 వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, +1 కాస్త ఏమైంది -1, +6x కాస్త ఏమైంది -6x. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ఇది. కాబట్టి ఆన్సర్ ఏమైంది -4x -1 బై -6x + 2 అవుతుంది. అలాగే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 4x + 3 బై x + 3 ఇచ్చారు. చూడండి, dx - b కదమ్మా. d అంటే ఇక్కడ ఏంటి 3x, - b అంటే -3 బై -cx, ఇక్కడ +x ఉంది కాబట్టి -x అవుతుంది. ఓకే, ప్లస్ ఏ వచ్చేసి ఎంతమ్మా 4, కాబట్టి 3x - 3 బై -x + 4 అవుతుంది. చూడమ్మా, ఇక్కడ రేంజ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అమ్మా. ఈ రేంజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ సీకు కాసు ఒకదానికొకటి విలోమాలు కదా, అలాగే ట్యాను కాటు ఒకదానికొకటి విలోమాలు కదా, సైను కోసీకు ఒకదానికొకటి విలోమాలు కదా. ఇక్కడ థీటా ప్లేస్లో ఏముంది చూడమ్మా ఎక్స్, ఇక్కడ కూడా ఏముందమ్మా ఎక్స్. ఓకే, ఇక్కడ 3 θ ఉంది, ఇక్కడ 3 θ, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్. అలా ఉన్న సందర్భంలో p sec² x + q cos² x లేదా p cosec² x + q sin² x, p cot² x + q tan² x ఇలా ఉంటే మినిమం వాల్యూ ఏమైందంటే 2 × p × q అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి వీటన్నిటికీ మ్యాక్సిమం వాల్యూస్ తెలిసిపోయింది ఇన్ఫినిటీ అని. ఓకేనా, మ్యాక్సిమం వాల్యూ ఏంటమ్మా ఇన్ఫినిటీ. మినిమం రావాలంటే ఏం చెప్పాము, 2√pq అన్నాం. ఇక్కడ p ప్లేస్లో 9 ఉంది, q ప్లేస్లో 16 ఉంది. 2√9 × 16, 2√9 ఎంతమ్మా 3, √16 ఎంత 4, 2 3 6, 6 4s వచ్చేసి 24 వస్తుంది. కాబట్టి రేంజ్ ఏమవుతుందంటే ఇక్కడ అంటే ఇది ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి 24 స్క్వేర్ బ్రాకెట్ వాడతాం. ఓకే, కామా ఇది ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేయండి. కాబట్టి రేంజ్ ఏమవుతుందంటే స్క్వేర్ బ్రాకెట్ 24, ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫైనైట్ వచ్చినప్పుడు ఓపెన్ బ్రాకెట్ వాడండి, ఫిక్స్డ్ వాల్యూస్ వచ్చినప్పుడు స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయండి. చూడమ్మా, నెక్స్ట్ 4 tan² 3θ + 9 cot² 3θ. ఇక్కడ 3θ సేమ్ కాబట్టి మ్యాక్సిమం ఇన్ఫినిటీ అవుతుంది. మినిమం వచ్చేసి 2 × √4 × 9 అంటే 2 × √4 అంటే 2, √9 అంటే 3, 2 2s 4, 4 3s 12 వస్తుంది. కాబట్టి రేంజ్ ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి 12, ఇది ఇన్ఫినిటీ కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఓకే, రేంజ్ ఏమవుతుందమ్మా 12, ఇన్ఫినిటీ అవుతుంది. నెక్స్ట్ 3 sin² x + 4 cosec² x అన్నారు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే మెథడ్, మ్యాక్సిమం ఇన్ఫినిటీ అవుతుంది. మినిమం వచ్చేసి 2√3 × 4. ఓకే, సో 2√3 × √4 అంటే 2 అంటే ఏమొస్తుందమ్మా 4√3 వస్తుంది. కాబట్టి రేంజ్ వచ్చేసి 4√3, ఇన్ఫినిటీ. ఓకే, అలాగే 7 sin² 10x + 3 cosec² 10xకి మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం ఎంత, రేంజ్ ఎంతో మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సమ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు n టర్మ్స్ అని ఇచ్చి ఏ సిరీస్ వస్తుందో ఐడెంటిఫై చేయమన్నారు. దీన్ని చాలా సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ n = 2 తీసుకోండి. n = 2 తీసుకుంటే
అప్పుడు ఏమైంది, ఎన్ని టర్మ్స్ వస్తాయి, 1 + 2 అనేది ఒక టర్మ్. ఓకే, అలాగే ప్లస్ ఇక్కడ వచ్చే సెకండ్ టర్మ్ ఏముందమ్మా, 1 + 2 + 2² ఉంది. అంటే 1 + 2 అంటే 3, 1 + 2 3, 3 + 2² అంటే 4. సో టోటల్గా 10 వస్తుంది n = 2 తీసుకుంటే. కాబట్టి ఈ ఆప్షన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏది 10 వస్తే అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 2 పవర్ n ఎంతమ్మ మనం తీసుకుంది 2 కదా, 2 పవర్ 2 + 2 -2 -4. ఓకే, 2 పవర్ 4 అంటే ఏమవుతుంది, 16 -6 10 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఇవి కూడా అవే ఉంటాయేమో చెక్ చేసుకోవాలి ఒక్కోసారి. అప్పుడు సేమ్ ఒకవేళ ఇంకోటి ఏదన్నా 16 వస్తే ఈసారి n = 3కి అప్లై చేసుకోండి. ఓకేనా, దాదాపు n = 2కే ఒకటే ఆన్సర్ ఉంటుంది, సింగిల్ ఆన్సరు. ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా రెండిటికి ఈ విధంగా 10 వచ్చినట్లయితే, సేమ్ ఆన్సర్ కానీ వచ్చినట్లయితే రెండిటికి, అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే n = 3 కనుక్కుంటాం. దాదాపు n = 2కే అన్ని వాల్యూస్ వస్తాయి. ఒకసారి సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 2 × 2 పవర్ 2 -1 -2. ఓకే, అంటే ఏమైంది, 2 × 2 పవర్ 2 అంటే 4, 4 - 1 3. ఓకేనా, -2. 6 - 2 అంటే 4 వస్తుంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడండి, 2 పవర్ 2n + 1. 2 పవర్ 2n + 1 అంటే 2 2s 4 + 1 5. ఓకే, 2 పవర్ 5 -2. 32 - 2 అంటే ఎంత వస్తుందమ్మా, 32 - 2 అంటే 30 వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్ చూడండి, 2 పవర్ n + 1 -1 ఉంది, కాబట్టి 2 పవర్ 2 + 1 -1. 2³ అంటే 8, 8 - 1 ఎంతమ్మా, 7. కాబట్టి ఏది అలా లేదు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే మోడల్లో సిరీస్ ఉంది చూడండి, 1² + 1, 2² + 2, 3² + 3 n² + n అని ఒక సిరీస్ ఇచ్చి ఆ సిరీస్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా n = 2 తీసుకుంటే 2 టర్మ్స్ వస్తాయి, 1² + 1 + 2² + 2. 1² + 1 అంటే 1 + 1 2 అవుతుంది. 2² + 2 అంటే 4 + 2 6. 2 + 6 ఎంతమ్మా, 8. ఇప్పుడు ఆప్షన్ మెథడ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఇక్కడ n అనేది 2 కాబట్టి 2 × 2 + 1 3/2, కాబట్టి 3 వస్తుంది, కాబట్టి ఇది కాదు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 2 × 2 + 1 అంటే 3, 3/2², కాబట్టి 3² అంటే 9 వస్తుంది, ఇది కూడా కాదు. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఆప్షన్ సిలో, 2 × 2 + 1 × 2 + 2/3 అంటే 2 × 3 × 4/3. 3 3 క్యాన్సిల్ అయితే 2 4s ఎంతమ్మా, 8 వచ్చింది. సో ఇక్కడ 8, ఇక్కడ 8. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ TP = 1/Q అండ్ TQ = 1/P దెన్ ఫైండ్ SPQ అని చెప్పి ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ P, Q అని 2 ఉన్నాయి కాబట్టి ఒక సీక్వెన్స్లో నెంబర్స్ తీసుకుందాం. టేక్ P = 1, Q = 2 అని చెప్పి తీసుకోండి. చాలా సింపుల్గా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. సో అప్పుడు T1 వచ్చేసి 1/Q కాబట్టి, TP అంటే 1/Q కాబట్టి P1 కదమ్మా. సో T1 = 1/Q అంటే 1/2. T1 వచ్చేసి 1/2. అలాగే TQ వచ్చేసి అంటే T2, Q అంటే 2 కదా, 1/P అంటే 1/1. సో 1 వస్తుంది. అంటే T1 వచ్చేసి 1/2 వచ్చింది, T2 వచ్చేసి 1 వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ మనం కనుక్కోముంది S(PQ) కాబట్టి అంటే ఏంటి, P అంటే ఎంతమ్మా 1, Q అంటే 2, S(1 × 2) అంటే S2. సో S2 అంటే ఏంటి, T1 + T2. T1 ఎంత వచ్చిందమ్మా మనకి, 1/2 + T2 ఎంత వచ్చిందమ్మా, 1. 1/2 + 1 అంటే 3/2 వస్తుంది. కానీ ఆప్షన్స్ చూస్తే PQలో ఉన్నాయి, ఇక్కడ మనకేమో 3/2 వచ్చేసింది. P వాల్యూ, Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్ మెథడ్లో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, 1 × 2 - 1 1 వస్తుంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, 2 × 1 × 2 + 1 అంటే 2 × 2 + 1 అంటే 3, 2 3s వచ్చే 6, కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ సికి వెళ్దాం. 1 × 2 - 1/2 అంటే 1 × 2 అంటే 2 - 1 1/2 వస్తుంది, ఇది కూడా కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డి ఆప్షన్కి వెళ్దాం. 1 × 2 + 1/2 3/2 వస్తుంది. ఇక్కడ మనకు వచ్చింది కూడా T/2నే. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.
If a1, a2 and so on an non-zero terms of an AP, then 1 by a1 a2 plus 1 by a2 a3 plus 1 by a3 a4 plus and so on plus 1 by an minus 1 into an అని చెప్పించి ఈ సిరీస్ ఏమవుతుందో కనుక్కోమన్నారు. ఈ సిరీస్ ఏమవుతుందో కనుక్కోమన్నారు. చూడండి, ఇక్కడ ఇందాక మనం పీ కామా క్యూలు 1 2 3 తీసుకున్నట్లుగా ఇక్కడ a1 a2 a3లు ఉన్నాయి. మనం రెండు పదాలు తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ రెండు పదాల్లో a1 a2 a3లు ఉన్నాయి కాబట్టి a1 వచ్చేసి 1 తీసుకుందాం, a2 వచ్చేసి 2 తీసుకుందాం, a3 వచ్చేసి 3 తీసుకుందాం. అలా తీసుకుంటే ఫస్ట్ 2 టర్మ్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ 2 టర్మ్స్ చెక్ చేస్తే 1 బై a1 అంటే 1, ఓకే, a2 అంటే 2 ప్లస్ 1 బై a2 ఇంటూ a3 అంటే 2 ఇంటూ 3. సో 1 బై 2 ప్లస్ 1 బై 6 అవుతుంది. ఎల్సిఎం చేస్తే 6, 2 3s కాబట్టి 3, 6 1s కాబట్టి 6, 4 బై 6 అంటే 2 2s 2 3s. సో 2 బై 3 వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో 2 బై 3 ఏదో వస్తే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ a1 a2 a3 అని 3 ఉన్నాయి కాబట్టి అంటే n ప్లేస్లో మనం 3 తీసుకోవాలి ఇక్కడ. సో a1 అంటే 1 అమ్మ, an అంటే a3 అమ్మ, a3 అమ్మ, n అంటే సో a3 వచ్చేసి 3 కాబట్టి 1 ఇంటూ 3 బై 3 మైనస్ 1, 3 బై 2 వస్తుంది కాబట్టి ఇది కాదు. చూడండి, ఏబి చూస్తే రివర్స్ ఉన్నాయి కంప్లీట్గా కాబట్టి ఇది 3 బై 2 వచ్చింది కాబట్టి ఇది రివర్స్ ఉంది కాబట్టి ఇది 2 బై 3 వస్తుంది. ఇక్కడ మనకు వచ్చింది కూడా అదే. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్ సి కూడా చెక్ చేసుకోండి. 3 మైనస్ 1 బై 1 ప్లస్ 3. సో ఇది వచ్చేసి 2 బై 4 అంటే 1 బై 2 వస్తుంది, ఇది కాదు. సో లాస్ట్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 బై, ఓకే, ఇక్కడ a1 అంటే 1 మైనస్ an అంటే a3 అమ్మ. సో 2 బై మైనస్ 2 అంటే మైనస్ 1 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. n వాల్యూ 2 తీసుకోవాలనుకుంటారేమో, అలా తీసుకుంటే మిస్టేక్ వస్తుందాం. ఇక్కడ a1 a2 a3 3 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ a1 ఇంటూ an అన్నారు. ఈ n ప్లేస్లో మనం 3 తీసుకుంటేనే a3 అయ్యిద్ది కాబట్టి ఇక్కడ n అనేది మనం 3 తీసుకోవాలి. ఇక్కడ టర్మ్స్ 2 తీసుకున్నాం కానీ ఇక్కడ n విషయానికి వస్తే 3 తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది సిరీస్ అని ఇలా ఇచ్చారు. చూడండి, ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే అప్లై చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, ఒక ట్రిక్ చూడమ్మా. ఎస్ఎన్ బై ఎస్ఎన్ డాష్ ఇచ్చి ఏఎన్ బై ఏఎన్ డాష్ కనుక్కోమంటే 2n మైనస్ 1 తీసుకోండి. ఒకవేళ ఏఎన్ బై ఏఎన్ డాష్ ఇచ్చి ఎస్ఎన్ బై ఎస్ఎన్ డాష్ కనుక్కోమంటే n ప్లస్ 1 బై 2 చేయండి. ఓకే, చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. If the ratio of the sums of n terms of 2 APs is 3n plus 8 is to 7n plus 15 అని ఇచ్చి a12 బై a-12 అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఎస్ఎన్ బై ఎస్ఎన్ డాష్ ఇచ్చి a12 బై a12 డాష్ అడిగారు. అంటే మనం ఏం తీసుకోవాలి? 2n మైనస్ 1 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి మనం? 2n మైనస్ 1 తీసుకోవాలి. ఇక్కడ n అనేది 12 ఉంది కాబట్టి 2 ఇంటూ 12 మైనస్ 1 అంటే 24 మైనస్ 1 అంటే 23 తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దేంట్లో? a12 బై a-12 రావాలంటే ఈ 23ని రేషియోలో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 23 ప్లస్ 8 బై 7 ఇంటూ 23 ప్లస్ 15 అవుతుంది. 3 23s వచ్చే 69, 69 ప్లస్ 8 బై 7 23s వచ్చేసి 161, 161 ప్లస్ 15, 69 ప్లస్ 8 అంటే 77 బై 161 ప్లస్ 15 అంటే 176. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ద రేషియో ఆఫ్ nth టర్మ్స్ ఆఫ్ 2 APs is 2n ప్లస్ 8 is to 5n మైనస్ 3 అని ఇచ్చి s29 బై s-29 అన్నారు. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది an బై a-n ఇచ్చారు, ఎస్ఎన్ బై ఎస్ డాష్ అని కనుక్కోమన్నారు. ఇక్కడ మనం చేయాల్సింది n ప్లస్ 1 బై 2 చేయాలి. ఇక్కడ n ప్లస్లో 29 ఉంది. సో 29 ప్లస్ 1 బై 2 అంటే 30 బై 2 అంటే 15 వస్తుంది. ఈ 15 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన s29 బై s-29 వస్తుంది. చూడండి, ఇక్కడ ఏముందంటే 2n ప్లస్ 8 బై 5n మైనస్ 3 ఉంది. సో 2 ఇంటూ ఇది ఎంత వచ్చిందమ్మా 15, 2 ఇంటూ 15 ప్లస్ 8 బై 5 ఇంటూ 15 మైనస్ 3 అవుతుంది. ఓకే,
సో 2 15s వచ్చేసి 30, 30 ప్లస్ 8 బై 5 15 75, 75 మైనస్ 3 38 బై 72 అమ్మా, 2 19s 2 36s, సో 19 బై 36 వస్తుంది. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ 2 APs ఆర్ ఇన్ ద రేషియో 2n ప్లస్ 3:6n ప్లస్ 5 అని ఇచ్చారు. అంటే ఇక్కడ SN బై S డాష్ n ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? AN బై A డాష్ n ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇది కనుక్కోమంటే మనం ఏ ఫార్ములా అప్లై చేయాలి? 2n మైనస్ 1 అప్లై చేయాలి. ఇక్కడ n ప్లేస్లో 13 ఉంది. సో 2 ఇంటూ 13 మైనస్ 1 అంటే 26 మైనస్ 1 అంటే 25. సో A13 బై A డాష్ 13 అంటే ఈ రేషియోలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఇంటూ 25 ప్లస్ 3 బై 6 ఇంటూ 25 ప్లస్ 5, 2 25 50, సో 50 ప్లస్ 3 బై ఇక్కడ 6 25s వచ్చేసి 150 అవుతుంది. సో 150 ప్లస్ 5, సో 53 బై 155. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. If the ratio of nth terms of an AP is 14n minus 6:8n plus 23 అని ఇచ్చి SN బై S డాష్ అన్నారు. అంటే ఇక్కడ n వాల్యూ n ఉంది. చూడమ్మా, ఇక్కడ AN బై A డాష్ n ఇచ్చారు. సో AN బై A డాష్ n ఇలా ఉంది. SN బై S డాష్ n కనుక్కోమన్నారు. ఇలా కనుక్కోమన్నప్పుడు n ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? n ప్లస్ 1/2 తీసుకోవాలి. కాబట్టి SN బై S డాష్ n అంటే ఇక్కడ 14n మైనస్ 6 ఉంది. కాబట్టి 14 ఇంటూ n అంటే n ప్లస్ 1/2 మైనస్ 6 బై 8n, n అంటే n ప్లస్ 1/2 ప్లస్ 23, 2 1s 2 7s, 2 1s 2 4s అమ్మా. సో మల్టిప్లై చేయండి. 7 ఇంటూ n 7n ప్లస్ 7 1s 7 మైనస్ 6. ఇక్కడ 2 4s అయింది కాబట్టి 4తో మల్టిప్లై చేయాలి. 4n ప్లస్ 4 ప్లస్ 23, సో 7n ప్లస్ 7 మైనస్ 6 ఎంతమ్మా? 1 బై 4n ప్లస్ 23 ప్లస్ 4 వచ్చేసి 27 అవుతుంది. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. చూడండి, ఇదే మోడ్లో SN బై S డాష్ అని ఇచ్చారు. అయితే A18 బై A డాష్ 18 అని చెప్పి కనుక్కోమన్నారు. SN బై S డాష్ అని ఇచ్చి AN బై A డాష్ అని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ n అనేది 2n మైనస్ 1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడమ్మా, ఇఫ్ SN ఈక్వల్ టు QN² ప్లస్ PN ఈ ఫామ్లో ఉండి P, Q అనే కాన్స్టెంట్ అయితే D వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, దీన్ని ఎలా సింపుల్గా చేయొచ్చు అంటే చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి SNని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుందాం. QN² ప్లస్ PN అని. తర్వాత ఏమవుతుందంటే తర్వాత దాని నుంచి AN రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని డెరివేట్ చేయాలి. 2QN అవుతుంది. తర్వాత ఇక్కడ టర్మ్ రావడం కోసం ఈ కాన్స్టెంట్స్ ఇక్కడ ఉన్న Pలోంచి Qని సబ్ట్రాక్ట్ చేయండి. P మైనస్ Q, అది AN అవుతుంది. అందులో మనకి ఈ వాల్యూ వచ్చేసి D అవుతుందమ్మా. సో 2Q, D వాల్యూ ఎంతమ్మా? 2Q. అంటే మనకి AN ఈక్వల్ టు ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కదా. కాబట్టి n ఇంటూ D అంటే 2Q వస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి D అనేది ఏమవుతుంది? 2Q అవుతుంది. అదే మోడల్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద 5th టర్మ్ ఆఫ్ ఎన్ AP ఆఫ్ n టర్మ్స్ హూజ్ సమ్ ఈజ్ n² మైనస్ 2n అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి SN రాసాము. ఓకే, దీని నుంచి AN వచ్చేసి దీన్ని డెరివేట్ చేయాలని చెప్పాం కదా. n² కాస్త 2n అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే ప్లస్ ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 1 కాబట్టి -1. సో టోటల్గా 2n మైనస్ 3 వస్తుంది. ఇక్కడ D అడిగినట్లయితే 2 అని చెప్పి రాసేవాళ్ళం, కానీ ఇక్కడ అడిగింది D కాదు. ఏం కనుక్కోమన్నారు? 5th టర్మ్ ఆఫ్ AP అన్నారు. కాబట్టి 5th టర్మ్ ఆఫ్ AP అంటే A5 కనుక్కోవాలి. సో 2 ఇంటూ 5 మైనస్ 3, 2 5s 10, 10 మైనస్ 3 అంటే 7 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇదే మోడల్లో ఇఫ్ SN ఆఫ్ ఎన్ AP ఈజ్ 3n² ప్లస్ 5n అని ఇచ్చారు. SN వచ్చేసి 3n² ప్లస్ 5n అని ఇచ్చారు. సో దీని నుంచి AN ఏమవుతుందంటే 3n² డెరివేట్ చేస్తే 6n అవుతుంది. ప్లస్ ఇక్కడ P మైనస్ Q అంటే ఇక్కడ 5, అలాగే దీనికి మైనస్ చేస్తాం. 5 మైనస్ 3, సో ఏమైంది? 6n ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ AM వచ్చేసి 164 ఇచ్చారు. ఇది AN అయితే ఇంత, మరి AM అంటే ఏమైంది? AN 6n ప్లస్ 2 కాబట్టి AM ఏమైందమ్మా? 6m ప్లస్ 2 అవుతుంది.
ఏఎం ఎంత ఇచ్చారు 164. 164 ఈక్వల్ టు 6m ప్లస్ 2. దాని నుంచి 6m ఈక్వల్ టు 164 మైనస్ 2 అంటే 6m వచ్చేసి 162 వస్తుంది. m అంటే 162/6 అంటే 6 2s 6 7s 27 వస్తుంది m వాల్యూ. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ Sn ఈక్వల్ టు np ప్లస్ 1/2 n ఇంటూ n మైనస్ 1 ఇంటూ q అని ఇచ్చారు. p కామా క్యూఆర్ కాన్స్టెంట్ అని d వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇప్పుడు Snని మనం ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ n² అలా వచ్చేటట్టుగా. సో np ప్లస్ ఆఫ్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ q అని ఇచ్చారు, అది రాసేసాం. సో np ప్లస్ ఆఫ్ n ఇంటూ n n² మైనస్ ఆఫ్ వన్స్ ఆఫ్ ఓకే ఆఫ్ n ఇంటూ n ఇక్కడ q కూడా ఉంది కదమ్మా, q వస్తుంది. మైనస్ ఆఫ్ nq అవుతుంది. ఓకే సో ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఓకే n²q/2. ఓకే ఫస్ట్ ఇది రాయండి. ఈ టర్మ్లోంచి n కామన్ చేయండి. కామన్ చేస్తే ఇక్కడేమో p ఉంది, మైనస్ ఇక్కడ వచ్చేసి q/2 ఉంది. సో p మైనస్ q/2. సో ఇప్పుడు మనకి an తెలియాలంటే చూడమ్మా, దీన్ని డెరివేట్ చేస్తాం. n²q కాస్త 2nq/2 వస్తుంది. ఓకే ఇక్కడ ఎంత ఉన్నా మనకు అనవసరం. ఓకే సో nq వచ్చింది కాబట్టి d వచ్చేసి q అవుతుంది. d వచ్చేసి ఏమొస్తుందమ్మా, q వస్తుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఫైండ్ a7 అండ్ d ఇఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ an AP ఈజ్ 3n² ప్లస్ 2n అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం a7 కనుక్కోవాలి, d కనుక్కోవాలి. ఆల్రెడీ 2 మెథడ్స్ చెప్పాం కదా. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ అని చెప్పి 8√5 ప్లస్ 6√2 హోల్ పవర్ 100 అని ఇచ్చారు. ఆల్రెడీ మనం ఇంటిగ్రల్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలో చెప్పుకున్నాం. ఇంటిగ్రల్ టర్మ్స్ రావాలంటే n/LCM ఆఫ్ స్క్వేర్ రూట్ టర్మ్స్ ప్లస్ 1 అని చెప్పి అనుకున్నాం. ఆల్రెడీ మనం ఇర్రేషనల్ టర్మ్స్ కాకుండా ఇంటిగ్రల్ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేసామంటే n/LCM ఆఫ్ స్క్వేర్ రూట్ టర్మ్స్ ప్లస్ 1 చేసాము. ఇక్కడ ఇర్రేషనల్ టర్మ్స్ రావాలి. ఇర్రేషనల్ టర్మ్స్ రావాలంటే ఏం చేస్తామంటే టోటల్ టర్మ్స్లో నుంచి మనం ఏం చేయాలంటే ఇంటిగ్రల్ టర్మ్స్ని తీసేయాలి. ఓకే ఇక్కడ టోటల్ టర్మ్స్ చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ పవర్ 100 ఉంది కాబట్టి 100 ప్లస్ 1 టోటల్ టర్మ్స్ వచ్చేసి ఎంత అవుతాయమ్మా, 101. ఇప్పుడు ఇంటిగ్రల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ టర్మ్స్ రావాలంటే n/LCM ఆఫ్ స్క్వేర్ రూట్ టర్మ్స్. ఇక్కడ 8 6 ఉన్నాయి. 8కి 6కి LCM ఆఫ్ 8, 6 ఏమవుతుందో చూడండి. 2 4s 2 3s 2 4s 8 8 3s 24 కాబట్టి ఇక్కడ n అంటే ఏముందమ్మా, ఎక్స్పోనెంట్ 100 కదా. సో 100/24 ప్లస్ 1 100/24 ప్లస్ 1 చూడండి. 100/24 ప్లస్ 1 అంటే ఇక్కడ యాక్చువల్గా డెసిమల్ ప్లేస్ వస్తుంది, 4 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. ఇలా డెసిమల్ ప్లేస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 8/1/5 ఉంది కదమ్మా. సో దీన్ని 8/1/5 హోల్ పవర్ ఇక్కడ ఏమి ఇచ్చారు చెప్పండి, 100 మైనస్ 0 వేస్తాం ఇంటూ అమ్మ 2/1/6 హోల్ పవర్ 0 అని చెప్పి రాస్తాము. సో ఇక్కడ ఏముందమ్మా 100, ఇక్కడ డినామినేటర్లో 5. 100/5 అంటే 20 వస్తుంది. రిమైండర్ అనేది 0 అయిపోతుంది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది 100/5 అనేది. ఇలా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయినప్పుడు ఇక్కడ 4 పాయింట్ సంథింగ్గా వచ్చింది కాబట్టి 4 తీసుకుంటాం. ఇక్కడ ప్లస్ 1 ఉంది కదమ్మా. సో ఏమవుతుందంటే 4 + 1 ఇక్కడ ప్లస్ 1 ఉంది కదమ్మా ఫార్ములాలో. సో 4 + 1 ఏమవుతుంది, 5 అవుతుంది. సో టోటల్ టర్మ్స్ వచ్చేసి 101 మైనస్ ఇంటిగ్రల్ టర్మ్స్ వచ్చేసి 5. సో 101 మైనస్ 5 అంటే 96 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్ సైన్స్ x, y ప్రైమ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ y/1/5 ప్లస్ x/1/10 హోల్ పవర్ 55 ఇచ్చారు. ఓకే ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు తెలిసినటువంటిది ఇక్కడ 5 10 ఉంది కదమ్మా, వీటికి ఎల్సిఎం కనుక్కోండి. 5, 10కి ఎల్సిఎం కనుక్కుంటే ఏమొస్తుంది, 10 వస్తుంది. ఓకే 10 ఎల్సిఎం వచ్చింది కాబట్టి ఈ 10 తోటి 55ను మనం డివిజిబుల్ చేస్తాం. ఓకే n/LCM ఆఫ్
స్క్వేర్ రూట్ టర్మ్స్ ప్లస్ 1 కదా. సో ఇక్కడ n వచ్చేసి ఎంతమ్మా 55. సో 55/10 ప్లస్ 1, సో 5.5 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి మనం ఇందాక చెప్పుకున్న మెథడ్ ప్రకారం ఫస్ట్ టర్మ్ ఏముందమ్మా y పవర్ 1/5 హోల్ పవర్ 55 మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ 1/10 హోల్ పవర్ ఆర్ తీసుకుంటాం. అంటే ఆర్ అనేది ఇక్కడ 0 తీసుకోవాలి. అప్పుడు 55/5 అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది కాబట్టి ఓకే. అలా అయిన సందర్భంలో ఈ 5.5 ఉన్నా మనం ఏం తీసుకోవాలి 5. ఆల్రెడీ ఇక్కడ +1 ఉంది కాబట్టి 5 + 1 ఏమవుతుందమ్మా 6 అవుతుంది. కాబట్టి ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్ సైన్స్ అంటే ఏమవుతుందమ్మా 5 + 1 6 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ అని చెప్పి ఇచ్చారు. 3/1/5 + 2/1/3 హోల్ పవర్ 1000 అని ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ మనం టోటల్ టర్మ్స్ కనుక్కుందాం. టోటల్ టర్మ్స్ అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత ఉందో దానికి 1 యాడ్ చేయండి. సో 1001 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇర్రేషనల్ టర్మ్స్ కనుక్కోవాలి. ఇర్రేషనల్ టర్మ్స్ అంటే టోటల్ టర్మ్స్ మైనస్ ఇంటిగ్రల్ టర్మ్స్ అమ్మ. సో ఇంటిగ్రల్ టర్మ్స్ రావాలంటే ఫార్ములా ఏంటంటే n/, ఓకే, ఎల్సిఎం ఆఫ్ స్క్వేర్ రూట్ టర్మ్స్ ప్లస్ 1 అమ్మ. సో ఇక్కడ n అంటే 1000/5, 3 ఎల్సిఎం 15 అవుతుంది ప్లస్ 1. సో 1000/15 అంటే 66 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ ఇక్కడ 66 పాయింట్ సంథింగ్ వస్తే దాన్ని ఎలా తీసుకోవాలంటే ఇందా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా 3/1/5 హోల్ పవర్ 1000 మైనస్ ఆర్. అలాగే నెక్స్ట్ ఏముంది 2/1/3 హోల్ పవర్ ఆర్ అమ్మ. సో ఇక్కడ r = 0 తీసుకుంటే 1000/5 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ డెసిమల్ తీసేసి 66 + 1 ఏమవుతుందమ్మా 67 వస్తుంది. సో ఇప్పుడు ఈ 67 అనేది ఏమవుతుంది ఇంటిగ్రల్ టర్మ్స్ అవుతుంది. సో టోటల్ టర్మ్స్ వచ్చేసి 1001 మైనస్ ఇంటిగ్రల్ టర్మ్స్ వచ్చేసి 67. సో 1001 - 67 అమ్మ. 1001 - 67 వచ్చేసి ఎంత వస్తుందంటే 934 వస్తుంది. ఇదే మనకు కావాల్సినటువంటి సమాధానం. ఓకే, అదే మోడల్లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ అని చెప్పి ఇచ్చారు. 2/1/5 + 5/4/5 హోల్ పవర్ 110 అని ఇచ్చారు. మీకు ఆన్సర్ ఏమొస్తుందో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడమ్మా, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax² + bx + c = 0, దెన్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా + 1/β అండ్ బీటా + 1/α అని ఇచ్చారు. చూడండి, క్వశ్చన్ చూస్తేనే చాలా లెంగ్దీగా ఉన్నట్టుంది, కానీ ఆన్సర్ని సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. దీన్ని సాల్వ్ చేయడానికి మనం x² - 3x + 2 అనేటువంటి ఈక్వేషన్ = 0 అనే దీన్ని సాల్వ్ చేయడానికి మనం x² - 3x + 2 = 0 తీసుకుంటాం. ఈ ఈక్వేషను ఈ మోడల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా ఇదే ఫాలో అవుతాం. అప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంటుంది, బి ప్లేస్లో -3, సి ప్లేస్లో 2 ఉంటుంది. ఈ వాల్యూస్ మనం ఏబిసిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ఇక దీనికి రూట్స్ వచ్చేసి 1, 2 ఉంటాయి. అంటే ఆల్ఫా అనేది 1 అయింది, బీటా అనేది 2 అవుతుంది. సో దీని నుంచి మనం సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 + 2 3 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే 1 × 2 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ax² + bx + c = 0 అన్నారు. రూట్స్ వచ్చేసి ఆల్ఫా + 1/β, బీటా + 1/α అని ఇచ్చారు. ఫస్ట్ ఆల్ఫా + 1/β కనుక్కుందాం. ఆల్ఫా వచ్చేసి ఎంతమ్మా 1. సో 1 + 1/2, సో ఇది 3/2 వస్తుంది. అలాగే బీటా + 1/α కనుక్కుందాం. బీటా + 1/α అంటే 2 + 1/1, 2 + 1 అంటే 3 వస్తుంది. సో ఆల్ఫా + 1/β ఏమో 3/2 వచ్చింది, బీటా + 1/α ఏమో 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం. అంటే ఏమైంది 3/2 + 3 అయింది. సో ఎల్సిఎం 2 కాబట్టి 3 + 2 3 6 9/2 వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కుంటే 3/2 × 3 ఇది కూడా 9/2నే వచ్చింది. కాబట్టి మనకి ఈక్వేషన్ ఏమైంది x² - సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే 9/2x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే 9/2 = 0. సో దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే 2x² - 9x + 9 = 0 వస్తుంది ఈక్వేషను. కానీ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనం చెప్పినటువంటి ఏబిసిఎల్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఇంతవరకు సబ్స్టిట్యూట్ చేయండి, తెలిసిపోతుంది. AB 1 × -3 -3x² అని ఉంది.
కానీ ఇక్కడ మనకి ఏముంది 2x², కాబట్టి ఇది కాదు. సరే ఇక్కడికి వెళ్దాం, ఈ ఆప్షన్లోకి వెళ్దాం. c+a² సి ఎంతమ్మా 2 కదా, 2+a, ఏ అంటే 1, 2+1² 3² వస్తుంది. 3² అంటే ఎంత 9, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ CaX²కి వెళ్దాం. CaX², సి అంటే ఎంతమ్మా, సి వచ్చేసి 2 అమ్మ, 2 ఇంటూ ఏ వచ్చేసి ఎంత 1, 2 ఇంటూ 1 2x², కాబట్టి ఇది అవడానికి పాసిబిలిటీ ఉంది. అలా ఇక్కడ కూడా CaX² అనే ఉంది, కాబట్టి నెక్స్ట్ టర్మ్లోకి కూడా వెళ్దాం. b ఇంటూ c+a, ఇక్కడ కూడా b ఇంటూ c+a ఉంది, కాబట్టి నో యూజ్. థర్డ్ టర్మ్లోకి వెళ్దాం. ఇక్కడ c+a² ఉంది, ఇక్కడ c ఇంటూ a+c² ఉంది. ఫస్ట్ ఇందులో ఈ థర్డ్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. c+a², సి ఎంతమ్మా 2 ప్లస్ ఏ అంటే 1, 2+1² 3² అంటే 9 వస్తుంది. సో చూడండి ఇక్కడ ఏముంది 9, ఇక్కడ 9, కానీ ఇక్కడ సి ఇంటూ ఉంది కాబట్టి 2 9s 18 వస్తుంది, కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. చూడండి అదే మోడల్ ఇంకో ప్రాబ్లం ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax² + bx + c = 0, the equation whose roots are 2α + 3β 3α + 2β అన్నారు. ఇందానే చెప్పాం మనం, ఆల్ఫా అనేది 1, బీటా అనేది 2, ఏ వచ్చేసి 1, బి వచ్చేసి -3, సి వచ్చేసి 2. ఓకే, ఇప్పుడు ఇందులో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ తెలుసు కాబట్టి ఫస్ట్ 2α + 3β కనుక్కుందాం. సో 2 ఇంటూ ఆల్ఫా అంటే 1 ప్లస్ 3 ఇంటూ బీటా అంటే 2, 2 + 3 2 6 అమ్మ 8 వస్తుంది. అలాగే 3α + 2β కనుక్కుందాం. సో 3 ఇంటూ ఆల్ఫా అంటే 1 ప్లస్ 2 ఇంటూ బీటా అంటే 2, సో 3 + 2 2 4, కాబట్టి 7 వస్తుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి 2 యాడ్ చేస్తాం, 8 + 7 15. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే 8 7 8 ఇంటూ 7 56 అవుతుంది. మనకు కావాల్సిన ఈక్వేషన్ x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే 15x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే 56. x² మైనస్ 15x ప్లస్ 56 = 0 వస్తుంది. కానీ ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూద్దాం, ఏబి అని ఉంది ఇక్కడ. ఫస్ట్ ఇంతవరకు కనుక్కోండి. ఏబి అంటే 1 ఇంటూ -3 వస్తుంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఏసీ కనుక్కుందాం. ఏసీ అంటే 1 ఇంటూ 2 వస్తుంది, కానీ ఇక్కడేమో 1x² ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ కూడా ac² ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇఫ్ పీ కామా క్యూ ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. అంటే ఆల్ఫా బీటా ప్లేస్లో పీ కామా క్యూలు వచ్చినాయి, అంతే తేడా. అంటే ఆల్ఫా 1 బీటా 2 అనుకున్నాం కాబట్టి పీ అనేది 1, క్యూ వచ్చేసి 2 అవుతుంది. సో అలాగే మనకి ax² + bx + c = 0, అంటే మనకి ఈక్వేషన్ ఏంటంటే x² - 3x + 2 = 0. సో దీన్ని ఇచ్చినటువంటి ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ఏమి ఇచ్చారు వాడు, x² + mx + m² + a = 0 అన్నాడు. అంటే m ప్లేస్లో -3 ఉంది. ఓకే, m² + a ప్లేస్లో m² + a 2 ఉంది. సో m వాల్యూ వచ్చేసి -3 అమ్మ. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక ఏ వాల్యూ వస్తుంది, -3² + a = 2, 9 + a = 2. సో a = 2 - 9 అంటే -7 వస్తుంది. కానీ ఇక్కడ మనల్ని ఏమడిగారు, దెన్ ద వాల్యూ ఆఫ్ p² + q² + pq అన్నారు. సో p² + q² + pq కనుక్కుందాం. p² + q² + pq అన్నారు. సో p1 q2 కాబట్టి 1² + 2² + 1 ఇంటూ 2 అమ్మ. 1² అంటే 1, 2² అంటే 4, 1 ఇంటూ 2 2, టోటల్గా 7 వస్తుంది. కానీ ఆప్షన్స్లో 0, a - a ± m² అని ఉన్నాయి. సరే ఏది రైటో చెక్ చేద్దాం. 0 అన్నాడు కాబట్టి ఇది అసలు కాదు. ఏ అంటే ఏ వాల్యూ -7 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు, 7 రావాలి. -a అంటే -7 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సార్ ఇది కూడా చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం. ± m², m వచ్చేసి మనకు -3 వచ్చింది. సో ±3² అంటే 9, కాబట్టి ఇది కూడా కాదు. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - q × 1 + x - r = 0, దెన్ 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా అదే మెథడ్లో చేద్దాం. చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్ఫా బీటాల్లోనే ఉంది. ఆల్ఫా 1 బీటా 2 తీసుకోవాలి. ఓకే, అలాగే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూడండి ఒకసారి. x² - q × 1 + x - r = 0 అని చెప్పి ఇచ్చారు.
కానీ ఇక్కడ మనం ఒక ఆర్డర్లో రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూఎక్స్, ఓకే, మైనస్ క్యూ మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎక్స్ ఇక్కడ మనం మల్టిప్లై చేసాం అంతే. ఎక్స్ స్క్వేర్ మైనస్ క్యూఎక్స్, ఇక్కడ మైనస్ కామన్ చేస్తే క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ మనం అన్ని ప్రాబ్లమ్స్లో తీసుకుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0 తోటి కంపేర్ చేద్దాం. సో అప్పుడు చూడండి, మైనస్ క్యూ ప్లేస్లో మైనస్ 3 ఉంది అంటే క్యూ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే మైనస్ ఆఫ్ క్యూ ప్లస్ ఆర్ వచ్చేసి 2 ఉంది. మైనస్ ఆఫ్ క్యూ ప్లస్ ఆర్ 2 కాబట్టి క్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 అయింది. క్యూ వాల్యూ 3 కాబట్టి 3 ప్లస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 2. ఈ ప్లస్ 3 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. మైనస్ 2 మైనస్ 3 వచ్చేసి మైనస్ 5. ఓకే, ఆర్ వాల్యూ వచ్చేసి మైనస్ 5 వచ్చింది. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రొడక్ట్ కంటేమో 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ బీటా కదా ఇచ్చింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ ఆల్ఫా అంటే 1, 1 ప్లస్ బీటా అంటే 2. సో 1 ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 2 అంటే 3. సో 2 3s ఎంతమ్మా 6 రావాలి. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, 1 మైనస్ ఆర్, 1 ప్లస్ ఆర్, క్యూ మైనస్ ఆర్, క్యూ ప్లస్ ఆర్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏకి వెళ్దాం. ఆప్షన్ ఏలో 1 మైనస్ ఆర్ అని ఉంది. సో 1 మైనస్ ఆర్ అంటే మైనస్ 5. సో మైనస్ 5. సో 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 ప్లస్ 5 6 వస్తుంది. సో ఆప్షన్ ఏనే రైట్ అవుతుంది. మిగతా కూడా చెక్ చేసుకుందాం. 1 ప్లస్ ఆర్ అంటే 1 ప్లస్ ఆఫ్ మైనస్ 5, ఇది మైనస్ 4 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ క్యూ మైనస్ ఆర్ ఉంది సి ఆప్షన్లో క్యూ మైనస్ ఆర్ ఉంది. క్యూ ఎంతమ్మా 3 మైనస్ ఆర్ ఎంతమ్మా మైనస్ 5. సో 3 ప్లస్ 5 అంటే 8 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ డీకి వెళ్దాం. క్యూ ప్లస్ ఆర్ ఉంది. సో 3 ప్లస్ మైనస్ 5 అమ్మ మైనస్ 2 వస్తుంది, ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0, ద వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అన్నాడు. ఇది కూడా మనం సేమ్ అదే మెథడ్లో ఆల్ఫా అంటే 1, బీటా అంటే 2. ఓకే, సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కదా మనకి ఇచ్చింది. సో ఏమైంది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. సో 1 ప్లస్ 4 ఎంతమ్మా 5 అంటే ఈ వాల్యూ 5 వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ అన్నారు. పీ కామా క్యూలు ఎంతో తెలియదు. మనకు తెలిసిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. పీ ప్లేస్లో 3 ఉంది, క్యూ ప్లేస్లో 2 ఉంది. పీ వాల్యూ 3, క్యూ వాల్యూ 2. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ వన్ పీ స్క్వేర్ ప్లస్ 2q, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ చూద్దాం. పీ స్క్వేర్ ప్లస్ 2q అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2, 9 ప్లస్ 4 13. కాబట్టి ఇది కాదు, మనకి ఏం రావాలి 5 రావాలి. నెక్స్ట్ చూడమ్మా, పీ స్క్వేర్ మైనస్ 2q అంటే 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2, 9 మైనస్ 4 5 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మిగతా కూడా చెక్ చేసుకోండి. పీ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 3q, పీ అంటే 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2. సో 3 ఇంటూ 9 మైనస్ 6, 3 ఇంటూ 3 9, ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ డీకి వెళ్ళిపోదాం. పీ స్క్వేర్ మైనస్ 4q, పీ స్క్వేర్ అంటే పీ ఎంతమ్మా 3 కాబట్టి 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ క్యూ అంటే 2, 9 మైనస్ 8 1 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.